ధర్మ పరిణామం పార్ట్ 2 మహాభారతంలో ధర్మం రామాయణం ప్రాథమికంగా భార్యాభర్తల మధ్య పవిత్రమైన ప్రేమ కథ మరియు వారి కష్టాలు మరియు కష్టాల సమయంలో వారు ధర్మానికి అచంచలంగా కట్టుబడి ఉండటం. కథలోని ప్రధాన పాత్రలు చాలా తక్కువ మరియు కథ దాదాపు 50 సంవత్సరాల కాలాన్ని కవర్ చేస్తుంది. చెడును దాని వికారమైన బాహ్య రూపంతో సులభంగా గుర్తించవచ్చు మరియు దాని స్థావరం దూర ప్రాంతాలలో ఉంది. ధర్మంలో స్థిరపడిన దృఢ విశ్వాసం ఉన్న వ్యక్తి చివరికి చెడు మరియు అజ్ఞానాన్ని జయిస్తాడని రామాయణం ప్రదర్శించింది. ఆ ధర్మాన్ని రక్షించడానికి ప్రాథమికమైనది సతి, స్వచ్ఛమైన స్త్రీ యొక్క పవిత్రత. నిజానికి మొత్తం ప్రకృతి, దాని అంశాలు మరియు జంతు ప్రపంచం ధర్మాన్ని తిరిగి స్థాపించడంలో రాముడితో ఉమ్మడి లక్ష్యాన్ని సాధించాయి. రామాయణంలో ధర్మాన్ని వర్ణించేది దాని అమాయకత్వం, స్వచ్ఛత మరియు గొప్పతనం. మరోవైపు, మహాభారతం యొక్క కాన్వాస్ చాలా విస్తృతమైనది. విషయానికి చాలా కలుషితమైనది మరియు దాని పాత్రలు చాలా సంఖ్యలో ఉన్నాయి, అనేక తరాలలో విస్తరించి ఉన్నాయి. వారికి చాలా సంక్లిష్టమైన మానసిక నిర్మాణం కూడా ఉంది. చెడును సులభంగా గుర్తించలేము లేదా అది దూరంగా ఉండదు. వాస్తవానికి చెడు దాదాపు అన్ని పురుషులు మరియు స్త్రీల హృదయాలలోకి మరియు మనస్సులలోకి ప్రవేశించింది. వారు సాధారణ వారసత్వం నుండి వచ్చారు. కౌరవులు చేసిన అత్యంత సిగ్గుచేటు చెడు చర్య స్త్రీ పవిత్రతను బెదిరించడం. దానితో, కౌరవులు అధర్మం యొక్క అత్యల్ప స్థాయికి పడిపోయారు. చివరికి జరిగిన సంఘర్షణ సంపూర్ణ సరైనది మరియు తప్పు మధ్య కాదు, కానీ రెండు సమూహాల దాయాదులు మరియు వారి మద్దతుదారుల మధ్య, అంతగా గొప్పవారు కాని సమూహాలలో గొప్పవారు చిలకరించడంతో. పాండవులు కూడా పరిపూర్ణులు కాదు. కృష్ణుడు మాత్రమే అడుగుపెట్టడం ద్వారా ఇతిహాసం అంతర్గత కుటుంబ కలహంలోకి దిగజారకుండా కాపాడింది, మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి దానిని గొప్ప ప్రాముఖ్యత కలిగిన సంఘర్షణగా పెంచింది. అంతిమ సంఘర్షణ భూమి, సంపద లేదా శక్తి గురించి కాదు, మానవ ఆత్మ, ధర్మం గురించి అని ఆయన ప్రపంచానికి బోధించాడు. మహాభారతం రాయడం వెనుక ఉద్దేశ్యం, మనుషుల హృదయాలపై ధర్మాన్ని చెక్కడం అని వ్యాసుడు చెప్పాడు. మహాభారతం, ఇతర విషయాలతో పాటు, ధర్మం గురించి కొన్ని గొప్ప ప్రకటనలు చేస్తుంది. అవి: మన శరీరాలు స్వల్పకాలికం, సంపద ఎక్కువ కాలం ఉండదు, మరణం నిరంతరం తలుపు తడుతూ ఉంటుంది, కాబట్టి ధర్మాన్ని కూడగట్టుకోండి. అనిత్యాని శరీరాని వైభవో నైవ సాహ్వత, నిత్యం సన్నితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఇది ధర్మం ఎందుకంటే అది దానిని సమర్థిస్తుంది. ధర్మం అంటే ప్రపంచ ప్రజలను నిలబెట్టేది. ధారణాత్ ధర్మం ఇత్యాహు ధర్మో ధారయతే ప్రజా. ధర్మం పండించబడింది, సంరక్షిస్తుంది. ధర్మం ఉల్లంఘించబడింది, నాశనం చేస్తుంది. ధర్మ ఏవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షిత. ఎక్కడ ధర్మం ఉంటుందో, అక్కడ విజయం కూడా ఉంటుంది. యతో ధర్మ తథో జయ. అయినప్పటికీ, మహాభారతంలో చిత్రీకరించబడిన ధర్మం అస్పష్టంగా, అనిశ్చితంగా మరియు తరచుగా వివాదాస్పదంగా ఉంటుంది. ఉదాహరణకు, పాచికల ఆట తర్వాత ద్రౌపది, యుధిష్ఠిరుడు పణంగా పెట్టి తనను తాను కోల్పోయిన తర్వాత ఆమెను పణంగా పెట్టే హక్కు ఉందా అని తెలుసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఇది చాలా కష్టమైన ప్రశ్న. ధర్మంపై గుర్తింపు పొందిన అధికారం ఉన్న భీష్ముడు కూడా ద్రౌపది స్పష్టంగా సవాలు చేసినప్పుడు సమస్యను నిర్ణయించడంలో తన అసమర్థతను అంగీకరించాడు. ఒక బలవంతుడు చెప్పేది తరచుగా ఒకే ధర్మంగా మారుతుంది. బలహీనుడైన వ్యక్తి వైపు ధర్మం ఉండవచ్చు, కానీ అతని మాట ఎవరు వింటారు? నిజం చెప్పాలంటే, నాకు ఏమి చెప్పాలో తెలియదు.
ధర్మం సూక్ష్మమైనది కాబట్టి నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాను, అని ఆయన అంటాడు. న ధర్మసౌక్ష్మ్యాత్ సుభగే వివేక్తుం శక్నోమి తే ప్రశ్నం ఇమం యథావత. ధర్మం సూక్ష్మమైనది, సూక్ష్మం ఎందుకంటే దాని సారాంశం చీకటి గుహలో దాగి ఉంది. ధర్మస్య తత్వం నిహితాత్ గుహాయాం. మరొక సందర్భంలో, ద్రౌపది వారు నీతిమంతులైతే ఎందుకు అంతగా బాధపడాల్సి వస్తుందో అని ఆలోచిస్తుంది. ప్రతిదీ దేవుని చిత్తం ప్రకారం జరిగితే, సద్గురువులు ఎందుకు బాధపడతారు? ఆమె ఇలా అంటుంది. శక్తివంతులు మాత్రమే హాని నుండి తప్పించుకుంటారు, నీతిమంతులు కాదు. యుధిష్ఠిరుడు ఇలా వివరించడానికి ప్రయత్నిస్తాడు. ఎవరు ఎప్పుడూ దాని ఫలాలను పొందాలనే కోరికతో ధర్మాన్ని చేయకూడదు. మీరు దాని ఫలితాలను చూడలేరు కాబట్టి ధర్మాన్ని అనుమానించకండి. నిస్సందేహంగా, పాప ఫలాల మాదిరిగానే, ధర్మం యొక్క ఫలాలు కాలక్రమేణా వ్యక్తమవుతాయి. నిజమైన ధర్మం యొక్క ఫలాలు శాశ్వతమైనవి మరియు నాశనం చేయలేనివి. సంవత్సరాల తరువాత, యుధిష్ఠిరుడికి కూడా ఇలాంటి సందేహాలు ఉన్నాయి. యుద్ధం ముగిసిన వెంటనే, అతను భయానక మరియు విచారకరమైన భావనతో మునిగిపోయాడు. మరియు యుద్ధం వల్ల సంభవించిన మరణం మరియు విధ్వంసంతో చాలా బాధపడ్డాడు. అతని దుఃఖం భరించలేనిది. మరణశయ్యపై పడుకున్న భీష్ముడు ధర్మాన్ని మరియు రాజు యొక్క విధులను బోధించడం ద్వారా అతన్ని ఓదార్చాడు. ఇందులో దురాశ లేకుండా చట్టబద్ధమైన హింస ఉంటుంది. అసాధారణ పరిస్థితులలో ధర్మం గురించి మరియు మంచి వర్సెస్ చెడు, సరైనది వర్సెస్ తప్పు, ఆహ్లాదకరమైన వర్సెస్ అసహ్యకరమైన ద్వంద్వత్వాన్ని అధిగమించే సంపూర్ణ దృక్పథం గురించి కూడా అతను మాట్లాడుతాడు. అయినప్పటికీ యుధిష్ఠిరుడు ఒప్పుకోలేదు మరియు యుద్ధంలో జరిగిన తప్పులకు పశ్చాత్తాపంగా రాజసూయాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. మహాభారతం ఆపద్_ధర్మ అనే భావనను పరిచయం చేస్తుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఇతర సాధారణ చర్య విఫలమైనట్లు అనిపించినప్పుడు ఒక రకమైన భద్రతా కవాటం. ఇది ధర్మాన్ని ప్రమాదంలో పడేసే తీవ్ర బాధ లేదా విపత్తుల ఒత్తిడితో కూడిన సమయాలకు సంబంధించినది. అటువంటి పరిస్థితులలో, స్వీయ రక్షణ కోసం ధర్మం తన సాధారణ మార్గాన్ని వదిలివేయడం అవసరం కావచ్చు. ఆపద్_ధర్మం అంటే సాధారణం నుండి విచలనం. సాధారణ పరిస్థితులలో అధర్మం అంటే ఆపద్_ధర్మంలో ధర్మంగా పరిగణించబడుతుంది. అది ధర్మం యొక్క పెద్ద ప్రయోజనాల కోసం మరియు ఇతరుల ప్రయోజనం కోసం, లోకం, కానీ వ్యక్తిగత లాభం కోసం కాదు. ఈ సూత్రం వెనుక ఉన్న తర్కం ఏమిటంటే, అంతిమ ధర్మాన్ని, పెద్ద చిత్రం, ఏ ధరకైనా రక్షించాలి. అందుకే ధర్మం లోతైనది మరియు సూక్ష్మమైనది. ఇది సందర్భోచితంగా సున్నితంగా ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధభూమిలో కృష్ణుడు పాండవులను విజయానికి నడిపించాడు. తరచుగా అద్భుత జోక్యం ద్వారా, ద్రౌపదిపై ప్రతీకారం తీర్చుకుని, ధర్మాన్ని పునరుద్ధరించాడు. రాముడిలా కాకుండా, కృష్ణుడు సంప్రదాయ ధర్మ బాహ్యానికి కట్టుబడి ఉండలేదు. బదులుగా, అతను ప్రతి పరిస్థితి యొక్క తీవ్రత మరియు ప్రాముఖ్యతను నిర్ణయించాడు, మరియు ధర్మం యొక్క సారాన్ని కాపాడటానికి మరియు రక్షించడానికి వినూత్న పద్ధతులను రూపొందించాడు. ఇది తరచుగా అతన్ని సంప్రదాయ ధర్మ అనుచరులతో ఘర్షణకు గురిచేసింది. అయినప్పటికీ, ధర్మం యొక్క విస్తృత ప్రయోజనాలను కాపాడాలనే తీవ్రమైన కోరిక ప్రధానమైనదని నొక్కి చెప్పడం ద్వారా అతను తన చర్యలను సమర్థించుకున్నాడు. అతని మార్గదర్శకత్వంలో పాండవులు చివరికి యుద్ధంలోని ప్రతి నియమాన్ని ఉల్లంఘించారు. శిఖండి ముందు భీష్ముడు తన చేతులు కింద పెట్టినప్పుడు అర్జునుడు అతన్ని కాల్చి చంపుతాడు. కృష్ణుడు చీకటి పడినప్పుడు, రాత్రి లో జయద్రథుడిని అర్జునుడు చంపుతాడు. నిరాయుధుడైన కర్ణుడిని అర్జునుడు కాల్చి చంపుతాడు మరియు భీముడు దుర్యోధనుడి తోడను, నడుము క్రింద కొట్టడం, నలిపివేస్తాడు.
ఒక సందర్భంలో కృష్ణుడు యుధిష్ఠిరుడితో ఇలా అంటాడు, కొన్నిసార్లు ధర్మాన్ని మరచిపోవడం ద్వారా దానిని రక్షిస్తాడు. దుర్యోధనుడు కృష్ణుడిని అన్యాయంగా ప్రవర్తించాడని ఆరోపించాడు. కృష్ణుడు రెండు వాదనలతో ప్రతిస్పందిస్తాడు. ఈ సంఘర్షణకు మూలం తన సొంత మోసం అని, మరియు ఆ అన్యాయమైన ప్రవర్తన ఒక గొప్ప చెడును ఓడించడానికి ఉద్దేశించబడిందని, ధర్మాన్ని రక్షించడానికి దేవతలు గతంలో రాక్షసులను ఈ విధంగా నాశనం చేశారు. మోసం చేయకుండా పాండవులు ఎన్నటికీ గెలవలేరని దుర్యోధనుడు ఘాటుగా సమాధానమిస్తాడు. దానికి కృష్ణుడు అంగీకరిస్తాడు. సరైనది ఎల్లప్పుడూ ఆదర్శవంతమైన మరియు నిష్కళంకమైన మార్గాల ద్వారా విజయం సాధించదు. అనైతిక సమాజంలో ఒక వ్యక్తి నైతికంగా ఉండగల పరిధికి పరిమితులు ఉంటాయి. మరణం దగ్గర పడుతుండగా కర్ణుడు విలపిస్తున్నాడు. అతని నీతి అతన్ని విజయం సాధించలేదు. ధర్మ జ్ఞానులు ఎప్పుడూ ధర్మానికి అంకితమైన వారిని ధర్మం రక్షిస్తుంది అని అంటారు. కానీ ఈ రోజు నా చక్రం మునిగిపోయినందున ధర్మం ఎల్లప్పుడూ రక్షించదని నేను భావిస్తున్నాను. కృష్ణుడు కర్ణుడిని ఎగతాళి చేస్తూ, దుర్యోధనుడి దుష్ట కుట్రల గురించి తెలిసినప్పటికీ, అతని పట్ల తన బాధ్యత భావాన్ని అధిగమించకుండా నిరోధించిన అదే ధర్మాన్ని మీరు ప్రస్తావిస్తున్నారా అని అడుగుతాడు. ద్రౌపదిని వేశ్యగా అభివర్ణించి, ఆమెను బహిరంగంగా నగ్నంగా చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఈ ఇతిహాసం ఖచ్చితంగా దాని గురించే, తక్కువ స్థాయి అవగాహన యొక్క ధర్మాన్ని ఉన్నత స్థాయి అవగాహనతో భర్తీ చేయడం. కృష్ణుడు ధర్మం యొక్క ఆపాత, తీవ్రంగా పరిమితం చేయబడిన దృక్పథాన్ని తొలగించి, ఆచరణాత్మక ధర్మంతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గీతలో చేసినట్లుగా, అతను గీతలో చేసినట్లుగా, ధర్మం జీవించడం మరియు అనుభవించడంలోనే ఉందని నొక్కి చెప్పాడు. దాని గురించి మాట్లాడటంలో మాత్రమే కాదు. ఈ వాస్తవాన్ని మనం భీష్ముడిలో కనుగొంటాము. అతను తన బాణాల మంచం నుండి యుధిష్ఠిరుడికి రాజు యొక్క విధులు, బాధ్యతలు మరియు ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం గురించి ఉపదేశించాడు. భీష్ముడు వాస్తవానికి తాను బోధించిన వాటిని ఆచరించలేదు. అధర్మ దురాక్రమణకు అతను మూగ సాక్షిగా మిగిలిపోయాడు. క్షత్రియుడి సాక్షి వైఖరి రాజ్యాన్ని మరియు ధర్మాన్ని నాశనం చేస్తుందని అతని నిష్క్రియాత్మకత వివరించింది. క్షత్రియుడు బలహీనులను రక్షించడానికి పోరాడాలి, ఎందుకంటే అదే అతని ధర్మం, అతని స్వభావం యొక్క నిజం. నిష్క్రియాత్మకత కారణంగా తన ధర్మానికి నిజాయితీగా ఉండకపోవడం వల్ల తనకు మాత్రమే కాకుండా అతను స్తంభంగా ఉన్న సమాజానికి కూడా విధ్వంసం మరియు దుఃఖం వచ్చింది. భీష్ముడు తన ధర్మం యొక్క నిజమైన స్ఫూర్తితో వ్యవహరించి ఉంటే, మహాభారతం వేరే ఇతిహాసం అయ్యేది. మహాభారతంలోని భీష్ముని మరియు రామాయణంలోని విభీషణుని, రావణుని తమ్ముడు మధ్య ఒక ఆసక్తికరమైన పోలిక ఉంది. రెండు సందర్భాల్లోనూ, వారు సేవ చేసిన సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తి పవిత్రమైన మరియు సద్గుణవంతురాలైన స్త్రీ యొక్క పవిత్రతను ఉల్లంఘించడానికి ప్రయత్నించాడు. ఆ రాజులు ఇద్దరు, రావణుడు మరియు దుర్యోధనుడు, అధర్మంలో అత్యల్ప స్థాయికి పడిపోయారు. విభీషణుడు మరియు భీష్ముడు ఇద్దరూ తమ తమ రాజుల చర్యలతో తీవ్రంగా విభేదించారు. కాని, తన రాజు, తన సోదరుడి అనైతిక పాలన నుండి తనను తాను విడిపించుకోవడానికి మరియు తన సోదరుడు వ్యతిరేకించిన ధర్మ శక్తులలో చేరడానికి ధైర్యంగా నిర్లిప్తత కలిగి ఉన్నవాడు విభీషణుడు. విభీషణుడి అప్రసిద్ధ నిర్ణయం వివాదాలకు మరియు అపహాస్యంకు కూడా దారితీసింది. అయినప్పటికీ, విభీషణుడు దృఢంగా ఉన్నాడు. అతను తన నిర్ణయంపై నిలబడ్డాడు. అది అతని ప్రకారం అన్ని లెక్కల ప్రకారం సరైనది. దీనికి విరుద్ధంగా, పాత కాపలాదారుడు అయిన భీష్ముడు తన విధేయత యొక్క తప్పు భావన కారణంగా అనవసరంగా తాను ఆమోదించని దానిని అంటిపెట్టుకుని ఉండటానికి ఎంచుకున్నాడు.
మరియు చివరికి అతను తన నిర్ణయ రాహిత్యం మరియు నిష్క్రియాత్మకత ద్వారా తనకు మరియు తన చుట్టూ ఉన్న ఇతరులకు దుఃఖాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అతని జీవితం కూడా ఒక రకమైన వ్యంగ్యంతో ముగుస్తుంది. అతని గతం అతన్ని ప్రాణాంతకంగా గాయపరిచింది మరియు ఆ తరువాత అతను జీవితంలో సాధన చేయని విషయాలపై తన మరణశయ్య నుండి సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వవలసి వచ్చింది. అతని శ్రోత చాలా అలసిపోయి, చాలా ఉదాసీనంగా మరియు భ్రమపడి, బాణాల మరణశయ్యపై ఉన్న పండితుడి నుండి నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టడానికి సమయం లేదా అవకాశం లేదు. భీష్ముడికి తన మరణ సమయాన్ని ఎంచుకునే వరం లభించిందని చెబుతారు. అతను అనుమతి ఇచ్చే వరకు మృత్యువు అతని దగ్గరకు రాలేదు. అయినప్పటికీ, అతను ఎందుకు అంతకాలం జీవించాలని ఎంచుకున్నాడో నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతాను. త్యాగం చేసే, దాదాపుగా ఒక దేవుడిలా జీవించాలని నిర్ణయించుకున్న వ్యక్తి ఈ లోకపు బురదలో కూరుకుపోయి, అందరి జీవితాల్లో జోక్యం చేసుకుని, చివరికి, ఆ బాధను అంతం చేయడానికి ఎంచుకోగలిగినప్పటికీ, అవాంఛనీయంగా మరియు నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉండటం చూడటం విచారకరం. జీవితంలో మరియు యుద్ధంలో భీష్ముడు చాలా బాధను భరించాడు. బాణాల మంచం కూడా అతన్ని ఇక బాధించలేదు. పుట్టాలని కూడా కోరుకోని వ్యక్తికి ఇది విచారకరం. ఇక్కడ బహుశా ఒక పాఠం ఉంది. అవసరం లేని చోట అతి అనుబంధం మరియు ప్రమేయం ఉండటం కేవలం ప్రతిఫలదాయకం కాదు, ప్రమాదకరమైనది కూడా. అదే సమయంలో పూర్తి నిష్క్రియాత్మకత ఒకరిని అసంబద్ధం చేస్తుంది. మన గ్రంథాలు ఎల్లప్పుడూ జీవితంలో ఉండవలసిన సమతుల్యత గురించి మాట్లాడాయి. రాజరక్షణ కోసం తన స్వధర్మాన్ని విడిచిపెట్టి, తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ద్రోణుడి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భీముడు ద్రోణుడి స్వార్థం మరియు జీవితంలో వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ అతన్ని ఎగతాళి చేస్తాడు. మంచివాళ్ళు ఎవరు, ఎవరి ప్రవర్తనను ధర్మానికి ప్రమాణంగా తీసుకోవచ్చో నిర్ధారించడం చాలా కష్టం అని యుధిష్ఠరుడు అన్నాడు. ధర్మ భావన కష్టమైనది, సూక్ష్మమైనది మరియు సులభంగా గ్రహించలేనిది అని భీష్ముడు వివరించాడు. దానిని నిర్వచించడంలో ఉన్న ఇబ్బందులను వివరించిన తర్వాత, భీష్ముడు ఇలా అన్నాడు: ధర్మం అన్ని జీవుల పురోగతి మరియు పెరుగుదల కోసం నియమించబడింది. కాబట్టి, పురోగతి మరియు పెరుగుదలకు దారితీసేది ధర్మం. జీవులు ఒకదానికొకటి గాయపడకుండా నిరోధించడానికి ధర్మం నియమించబడింది. కాబట్టి, జీవులకు గాయం కాకుండా నిరోధించేది ధర్మం. ఇది అన్ని జీవులను సమర్థిస్తుంది కాబట్టి దీనిని ధర్మం అంటారు. అన్ని జీవులను సమర్థించేది ధర్మం. ఉన్నతీకరించేది ధర్మం. మంచివారి ప్రవర్తన అని పిలువబడేది కొన్నిసార్లు కొన్ని తప్పుల ద్వారా మలినం కావచ్చు. దీని ద్వారా నడిపించబడిన మూర్ఖులు ధర్మాన్ని వదులుకుంటారు. మరోవైపు, జ్ఞానులు ఆ తప్పులను నివారించి, మంచిని తీసుకొని తమను తాము రక్షించుకుంటారు. భీష్ముడు యుధిష్ఠిరుడికి, అప్పుడే అడుగుపెట్టిన కలియుగంలో, ధర్మం అధర్మంగా, అధర్మంగా, ధర్మంగా మారుతుంది అని చెబుతాడు. కొంతవరకు విరుద్ధంగా, అతను ఇలా కొనసాగిస్తున్నాడు: ఒకరు కుయుక్తితో పోరాడితే, కుయుక్తితో అతన్ని ఎదిరించవచ్చు. కానీ, ఒకరు చట్టబద్ధంగా పోరాడితే, ధర్మంతో అతన్ని అడ్డుకోవాలి. మంచితో చెడును జయించాలి. చెడు పనుల ద్వారా విజయం కంటే ధర్మంతో మరణం మేలు. ఇతిహాసం ముగింపుకు చేరుకునేసరికి వ్యాసుని స్వరంలో నిరాశ తాండవిస్తోంది. స్వర్గారోహణ పర్వంలో అతను బాధతో ఇలా అరిచాడు: నేను చేతులెత్తి గట్టిగా అరుస్తాను. కాని అయ్యో, వారికి అత్యున్నత శాంతి, ఆనందం మరియు శాశ్వత ఆనందాన్ని ఇవ్వగల నా మాటలను ఎవరూ వినడం లేదు. ధర్మం ద్వారా ఒకరు సంపదను మరియు అన్ని కోరికలను పొందవచ్చు. ప్రజలు ధర్మాన్ని ఎందుకు ఆచరించరు? ఎవరైనా తన ప్రాణాన్ని పణంగా పెట్టి కూడా,
ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. మోహం, భయం లేదా దురాశ వల్ల లేదా ఒకరి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ధర్మాన్ని వదులుకోకూడదు. మహాభారతంలో ధర్మాన్ని ఎలా వర్ణించారో దాని పాండిత్యం, సంక్లిష్టత మరియు ఆలోచనల స్పష్టతకు గొప్పది. మీరు ఇతిహాసంలోకి ఎంత లోతుగా వెళితే, జీవిత విలువలు, జీవన నాణ్యత మరియు సమాజంతో సామరస్యంగా వ్యక్తి యొక్క శ్రేయస్సు పట్ల దాని శ్రద్ధ మీకు అంతగా ఆకట్టుకుంటుంది. ఇది మానవ జీవితంలోని దాదాపు ప్రతి కోణాన్ని తాకుతుంది. రాబోయే తరాల సద్గుణాలను మరియు శ్రేయస్సును కాపాడాలనే దాని ఆందోళన దాని ప్రతి చర్చలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణుడు, యుధిష్ఠిరుడు వంటి ప్రధాన పాత్రలు తమ చర్యలను భవిష్యత్ తరాలు ఎలా గ్రహిస్తాయో అని ఎల్లప్పుడూ ఆందోళన చెందుతాయి. మరియు తప్పుడు పూర్వాపరాలను సెట్ చేయకుండా జాగ్రత్త వహిస్తాయి. ధర్మం యొక్క ఆరోగ్యకరమైన పెరుగుదల మరియు దాని శాశ్వతత్వంపై దృష్టి మహాభారతం యొక్క విస్తరణకు ప్రాథమికమైనది. సరైన ఆలోచన మరియు సరైన జీవనం యొక్క సారాంశం అయిన ధర్మం ఉనికి యొక్క చట్టం మరియు మన ఉనికికి ఆధారం అనే బలమైన విశ్వాసం నుండి ఈ ఆందోళన ఉద్భవించింది. మన మరియు మన భవిష్యత్ తరాల శ్రేయస్సు ఆ ధర్మంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దానిని అన్ని విధాలుగా, అన్ని ఖర్చులు లేకుండా, అందరికీ ప్రయోజనం చేకూర్చడానికి సరైన మార్గంలో రక్షించాలి మరియు శాశ్వతం చేయాలి. మనిషికి తన ఎంపికలను ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి, ఏదైనా మానవ కార్యకలాపం, చర్యతో సహా, పరిణామాల గొలుసును కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అతను ఆలోచించి అర్థం చేసుకోవాలి. అందువల్ల తగిన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం. అతనికి ఎంపికలు లేకపోతే లేదా అతను ఎంచుకోవడానికి స్వేచ్ఛగా లేకపోతే, అది వేరే విషయానికి. మహాభారతం మనలోని ధర్మ సారాన్ని మేల్కొల్పడానికి, ధర్మాన్ని దాని వ్యతిరేకత నుండి వేరు చేయడం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక పరిస్థితిని నిర్ధారించడానికి మరియు స్వీయ మరియు తోటి జీవుల ప్రయోజనాల కోసం పనిచేయడానికి ఒకరు తనను తాను చూసుకోవాలి, ధర్మం యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని మరియు స్ఫూర్తిని గ్రహించాలి. ధర్మం యొక్క బాహ్య రూపాల్లో, చేతిలో ఉన్న సమస్యలకు ఎల్లప్పుడూ సిద్ధంగా సమాధానాలు కనుగొనలేకపోవచ్చు. సత్యం మరియు ధర్మం యొక్క విస్తృత ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన విధానం మరియు చర్యను తప్పనిసరిగా ఆవిష్కరించాల్సి రావచ్చు. అది కృష్ణుడి మేధావి, అతను తన కాలానికి చాలా ముందున్నాడు. ధర్మం యొక్క సారాంశం జీవించడం, ఆచరించడం, అనుభవించడం అని నొక్కి చెప్పింది ఆయనే. నైతిక బాధ్యత నుండి దూరంగా ఉండటం, పనిచేయడం కష్టంగా ఉన్నప్పుడు చర్య తీసుకోవడానికి నిరాకరించడం, వస్తువుల పట్ల మక్కువ మరియు గందరగోళం, ఈ బలహీనతలు వ్యక్తి మరియు సమాజ అభివృద్ధిని అడ్డుకుంటాయి. ఒక సజీవ ధర్మాన్ని అనుభవించడానికి, రక్షించడానికి మరియు శాశ్వతం చేయడానికి, ఏ విధంగానైనా ఆత్మపరిశీలన మరియు ఆవిష్కరణ అనేది మహాభారతం మరియు కృష్ణుడి సందేశం. భగవద్గీతలో ధర్మం. భగవద్గీతలో, ధర్మం అనేది స్ఫటికాకార రూపంలో మనకు కనిపిస్తుంది. ఈ పదాన్ని మరింత ఖచ్చితమైన మరియు స్పష్టమైన అర్థంలో ఉపయోగించారు. ఇక్కడ ధర్మం అనేది నీతి. అన్ని పురుషార్థాలకు ఆధారం జీవితంలో ఒకరి దశ మరియు పిలుపు సందర్భంలో ఇది ఒక వ్యక్తి యొక్క విధి. శ్రద్ధ మరియు నైపుణ్యంతో తన ధర్మాన్ని ఆచరించడం ద్వారా, ఒక వ్యక్తి అభ్యుదయాన్ని, ఈ ప్రపంచంలో శ్రేయస్సును మరియు అత్యున్నత శ్రేయస్సును పొందుతాడు. ధర్మం అనేది ఆత్మ, జ్ఞానం, స్వీయ జ్ఞానం 9.30 మరియు కర్మ యోగం అర్ధరాత్రి 3:20 కు పర్యాయపదం. ధర్మం క్షీణించి, అధర్మం ఉద్ధృతమైనప్పుడల్లా, నేను వ్యక్తమవుతానని ప్రభువు ప్రకటిస్తున్నాడు. ఇక్కడ
ధర్మం అంటే జీవితంలోని నీతిని మరియు విలువైన విలువలను సూచిస్తుంది. భగవద్గీత ధర్మం యొక్క ఆసక్తికరమైన భావనను పరిచయం చేస్తుంది. ఇది విస్తృతంగా సూచిస్తుంది స్వాభావిక యోగ్యత లేదా ప్రతిభ లేదా ఆసక్తి లేదా సామర్థ్యం, ప్రామాణికత లేదా వ్యక్తిత్వం, లేదా మీకు లేదా జీవితంలో మీ పిలుపుకు సహజంగా వచ్చేది. ఇది ఉండటం మరియు మారడం యొక్క ప్రశ్న. జీవితంలో మీ బలాలు, ఆసక్తులు, అభిరుచులు మరియు పిలుపును గ్రహించమని మరియు మీకు అసహజమైన విషయాలపై లేదా ఇతరులను అనుకరించడంలో లేదా వేరొకరి ఆలోచనలు మరియు లక్ష్యాలను అరువు తెచ్చుకోవడంలో మీ సమయం మరియు శక్తిని వృధా చేయకుండా మీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోమని ఇది మిమ్మల్ని అడుగుతుంది. అది లోపల భయానికి దారితీయవచ్చు. స్వధర్మం జీవితంలో ఒకరి వ్యక్తిత్వం, సృజనాత్మక సామర్థ్యం మరియు ప్రామాణికత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మీ సామర్థ్యాన్ని నిజంగా అద్భుతమైనదిగా వికసించనివ్వండి. ఇది మీ పట్ల, మీ సామర్థ్యం పట్ల మరియు జీవితంలో మీ ఉద్దేశ్యం పట్ల నిబద్ధత. ఇది జీవించే కళ. మీ స్వధర్మాన్ని గ్రహించడానికి ఒక మార్గం ఏమిటంటే, పతంజలి యోగ సూత్రంలో సూచించినట్లుగా స్వాధ్యాయం అంటే స్వీయ విశ్లేషణలో పాల్గొనడం. స్వీయ విశ్లేషణ అనేది మేధోపరమైనది మరియు అంతర్దృష్టితో కూడుకున్నది. అంతర్దృష్టి తెలివిని నడిపిస్తుంది. తన కోసం, తన సంక్షేమం కోసం తనను తాను గ్రహించడంపై దృష్టి ఉంటుంది. కృష్ణుడు అర్జునుడిని తన స్వధర్మాన్ని ఆచరించి పోరాడమని అడుగుతాడు. ఒక యోధుడు తప్పు చేయకుండా, తన తోటి జీవుల రక్తంతో తనను తాను కలుషితం చేసుకోకుండా తన విధిని ఎలా నిర్వర్తిస్తాడు? సమాధానం నిర్లిప్తత. వ్యక్తిగత పరిణామాల గురించి ఆందోళన చెందకుండా మీ విధిని చేయండి. విజయం మరియు ఓటమి, ఆనందం మరియు బాధ అన్నీ ఒకటే. చర్య తీసుకోండి, కానీ చర్య యొక్క ఫలాల గురించి ఆలోచించవద్దు. కోరికను మరచిపోండి, నిర్లిప్తతను కోరుకోండి. అఖండ ప్రేమపూర్వక భక్తితో పాటు, భగవంతుని వ్యక్తిత్వంపై మనస్సును కేంద్రీకరించి, అత్యున్నత విశ్వాసం మరియు శరణాగతితో, గీత విముక్తికి 2 మార్గాలు ఉన్నాయని చెబుతుంది: త్యాగం మరియు కోరిక లేకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం. చాలా మంది జీవితంలోని అన్ని చర్యలు మరియు ఉద్దేశాలను త్యజించలేరు కాబట్టి, అనుబంధం లేకుండా పనిచేయడం మంచిది. నిష్కామ కర్మ గీత ప్రవృత్తిని, నిశ్చితార్థం, నొక్కి చెబుతుంది మరియు పని, విధి భావన మరియు నిర్లిప్తతను జీవిత కేంద్రంలో ఉంచుతుంది. ఈ విధంగా భగవద్గీత పని, నీతి మరియు నిర్లిప్తత అనే భావనను హైలైట్ చేస్తుంది మరియు అభివృద్ధి చేస్తుంది. దీనిని మునుపటి గ్రంథాలలో వివరించలేదు. ఇది పనిపై, మీరు నిజంగా నమ్మే వాటిని ఆచరించడంపై, జీవితంలో ప్రామాణికతపై మరియు మీ జీవితంలో దానిని అనుభవించడంపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది. అది ధర్మం. ఇది కేవలం మాటలకు మరియు మీ నమ్మకాన్ని ఆచరణలో పెట్టకపోవడానికి తక్కువ గౌరవం ఇస్తుంది. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333